హాయ్ అందరికీ. నిక్కి పిల్లలంటే చచ్చేంత ప్రేమ. ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే స్ట్రిక్ట్గా కూడా ఉంటాడు పిల్లల విషయంలో. ఆనెస్ట్లీ కపుల్లో ఒక్క పేరెంట్ అయినా స్ట్రిక్ట్గా ఉండాలని నా ఫీలింగ్, లేదంటే పిల్లలు మాట వినరు. సో మా ఇద్దరిలో ఆ స్ట్రిక్ట్ వన్ నిక్ అనమాట. ఎందుకంటే నేను స్ట్రిక్ట్గా ఉండడానికి ట్రై చేస్తే చాలా ఫన్నీగా కనిపిస్తాను. సో అవన్నీ మనకు అయ్యే పనులు కాదని నేను లైట్ తీసుకున్నా. రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒకటి స్టార్ట్ చేసాం. పిల్లలకి ఏదైనా పని చేస్తే 25 cents ఇస్తామని చెప్పాం. 25 cents అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్గా 22 రూపీస్. సో వాళ్ళు చేసే ప్రతి పనికి ఒక్కో కాయిన్ ఇస్తామని చెప్పాం. చిన్న పిల్లలు కాబట్టి చిన్న చిన్న పనులు లైక్ టాయ్స్ తీసి ఆర్గనైజ్ చేసుకోవడం, లాండ్రీ చేసినప్పుడు బట్టలన్నీ డ్రయర్ నుంచి తీసి హ్యాంపర్లో వేయటం, ఇలా వాళ్ళు హ్యాండిల్ చేయగలిగే పనులు మాత్రమే. అలా కాయిన్స్ రాగానే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. దీంతో మనీ అంటే ఊరికే రావు, దానికి ఎఫర్ట్ పెట్టాలి అనే కాన్సెప్ట్ తెలియాలని. చిన్నపిల్లలు వాళ్ళకేమర్థమవుతాయి ఇలాంటివన్నీ ఇప్పుడే అనుకుంటే చిన్నపిల్లలని తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు మనం అనుకున్న దానికంటే చాలా తెలివైన వాళ్ళు. చిన్నపిల్లలు ఆడుకునే ఏజ్ వాళ్ళకెందుకు ఇప్పుడే మనీ గురించి అంటే మా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి, చదువుకోవాలి, అన్నిటితో పాటు కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా నేర్చుకోవాలి. ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ ఎర్లీగా డెవలప్ చేస్తే లాంగ్ రన్లో వాళ్ళకే హెల్ప్ అవుతుందని నా ఫీలింగ్. అయినా ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత అది హెల్ప్ అవుతుందో లేదో నేను చెప్పలేను. బట్ యాజ్ ఎ పేరెంట్ వాళ్ళకి అట్లీస్ట్ ఆ ఫౌండేషన్ ఇద్దామని నా ప్రయత్నం. వాళ్ళు సంపాదించుకున్న మనీతో వాళ్ళే ఏదైనా కొనుక్కోవచ్చని ఆప్షన్ ఇచ్చాం. కాకపోతే 50% మాత్రమే, మిగతా 50% సేవ్ చేసుకోవాలని చెప్పాం. లాస్ట్ వీక్ అయాన్ 4 పనులు చేసి ఒక 4 కాయిన్స్ సంపాదించుకున్నాడు. దాంట్లో 2 కాయిన్స్ సేవ్ చేసుకుని 2 కాయిన్స్ స్పెండ్ చేసుకోమని చెప్పాం. దాంతో సేవింగ్స్ అనే కాన్సెప్ట్ కూడా అర్థమవుతుందని. చిన్న పిల్లలు చిన్న చిన్న పనులు, చిన్న చిన్న రివార్డ్స్ అండ్ చిన్న చిన్న సంతోషాలు, కానీ వాళ్ళకి అవి బిగ్ లెసన్స్. వాళ్ళని స్టోర్కి తీసుకెళ్ళి వాళ్ళు ఎర్న్ చేసుకున్న మనీతో ఏదైనా కొనుక్కోండి అంటే వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడాలి. అక్కడున్న క్యాండీ అంతా పిక్ చేసుకుంటున్నాడు అయాన్. అయితే వాడికి ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఫైనల్గా వాడి మనీతోనే పే చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.